అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ స్థానంలో డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ అంటూ ప్రచారం నడుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించాలి అంటూ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా సునేత్రా పవార్ ఉన్నారు. సానుభూతి ఓట్లుగా మలుచుకునే అవకాశం ఉంది అంటూ సామర్థ్యం కూడా ఇటు సునేత్రా పవార్కి ఉంది అంటూ తెలుస్తోంది. సునేత్రా పవార్కు రాజకీయ అనుభవం కూడా ఉండడం, సానుభూతి ఉండడం పార్టీకి కలిసొచ్చే అంశం. బారామతి అసెంబ్లీ నుంచి పోటీ యోచనలో సునేత్రా పవార్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఈ అంశంపైన ఇటు ఎన్సీపీ నేతలు కలవనున్నారు అంటూ కూడా జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత కూడా ఇటు డిప్యూటీ సీఎం స్థానం అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇటు సునేత్రా పవార్ కి ఇవ్వనున్నట్టుగా కూడా ప్రచారం నడుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. ముగిసే సమయంలోనే ఎన్సీపీ తదుపరి నేత ఎవరు, మరోపక్క రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ సీఎం పదవి పైన ఆ చర్చ నడుస్తుంది. ఈ చర్చకు సంబంధించి ఏదైతే ఎన్సీపీ నేతలు కూడా సునేత్రా పవార్ ను కలిసినట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే వారసత్వాన్ని కొనసాగించాలి, ఏదైతే ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా సునేత్రా పవార్ ఉన్నారు. సునేత్రా పవార్ కూడా రాజకీయ అనుభవం ఉంది. ఏదైతే అజిత్ పవార్ వెనక కీలకంగా పనిచేశారు సునేత్రా పవార్. అయితే ఆమెను గత మేలో ఆమెను రాజ్యసభ సభ్యురాలుగా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. మా బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సునేత్రా పవార్ కు చాలా గట్టి పట్టుంది. అదైతే అజిత్ పవార్ తరఫున వ్యవహారాలన్నీ ఆమె చక్కదిద్దేవారంటూ ఒక గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే అజిత్ పవార్ మరణించడం, అజిత్ పవార్ స్థానం ఖాళీ కావడం, ఆ స్థానంలో సునేత్రా పవార్ ను డిప్యూటీ సీఎం గా ఎంపిక చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరనున్నారు. ఏకగ్రీవంగా ఏదైతే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకగ్రీవ తీర్మానంతో సునేత్రా పవార్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే అల్టిమేటం కూడా జారీ చేయనున్నారు. మరోపక్క పార్టీ బాధ్యతలు కూడా ఎన్సీపీ బాధ్యతలు, ప్రస్తుతానికి ఉన్న పార్టీ బాధ్యతలు కూడా ఆమె చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికి మరికొంతకాలం సమయం ఉంది. ఏదైతే ప్రస్తుతం ఆమె ఒక నాయకురాలుగా ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయిందో, మరోపక్క సానుభూతి ఎన్నికల్లో కూడా సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంది. బారామతిలో ఆమెకున్న పట్టు కావచ్చు, అటు అజిత్ పవార్ కున్న పట్టు కూడా ఆమె కలిసి వస్తుంది. ఇటు సానుభూతి ఇమేజ్ తో పాటు ఎన్సీపీ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కూడా ఇటు కీలక నేతలు కోరుతున్నారు. ఏదైతే అంటే పార్టీ లోపల ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇటు సానుభూతి ఉండడం వల్లనే ఇటు సునేత్రా పవార్ ని ఇటు నియమించాలని అనుకుంటున్నారంటారా? ఎస్ అమూల్య, ఇక్కడ ప్రధానంగా ఒక నాయకుడు చనిపోయినప్పుడు జనరల్ గానే సానుభూతి ఏర్పడుతుంది. అజిత్ పవార్ కింది స్థాయి నుంచి వచ్చిన నేత, క్షేత్రస్థాయిలో ఎన్సీపీ పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు ఉన్న నేత, ఒక నేత ప్రజల్లో ఉన్న నేత చనిపోవడంతో ఆ కుటుంబానికి సానుభూతి ఉంటుంది. సానుభూతి ఉన్న పరిస్థితిలోనే సునేత్రా పవార్ గతంలోనే రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలు కొనసాగుతున్నారు. ఆ నేపథ్యంలో భాగంగానే ఆమెను డిప్యూటీ సీఎం గా ఎన్నుకోవాలని ఎన్సీపీ నేతలు భావిస్తున్నారు. ఎన్సీపీ కీలక నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, ధనుంజయ్ ముండే, సునీల్ తత్కరే లాంటి నేతలు, అగ్రనేతలు సమావేశమయ్యారు. వరుసగా ఆమెతో భేటీలు జరిపారు. అంతర్గతంగా సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే సునేత్రా పవార్ కు రాజకీయ అనుభవం ఉండడం, ప్రజల్లో సానుభూతి ఉండడం కూడా పార్టీ కలిసి వచ్చే ఆమెను దీర్ఘకాలిక నాయకురాలుగా, ఏదైతే పార్టీ అధ్యక్షురాలుగా ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అర్హతలన్నీ సునేత్రా పవార్ కున్నాయి. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. అజిత్ పవార్ వెనక ఉన్నారు. ఇటు బారామతి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేత. ఎందుకంటే అజిత్ పవార్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న నేపథ్యంలో బారామతి నియోజకవర్గ బాధ్యతలన్నీ సునేత్రా పవార్ చూసేవారు. ఆ నేపథ్యంలో భాగంగానే ఆమె కార్యకర్తలతో కానీ నేతలతో కానీ నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేతను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం పార్టీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ఆధారం చేసుకొని మరో నేతను నియమించిన పార్టీ మనుగడ కష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల్లో భాగంగా సునేత్రా పవార్ ను అధ్యక్షురాలుగా నియమించడమే కాకోకుండా ఎన్సీపీ నుంచి ఏదైతే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని సునేత్రా పవార్ తో భర్తీ చేయాలని ఇటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాబోయే రోజుల్లో ఎన్సీపీ నేతలు కోరనున్నారని మనకు ప్రచారం వినిపిస్తుంది. అమూల్య, అంటే మరి ఇప్పుడు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటారా? అమూల్య, ఇప్పటికే ఎన్సీపీ బీజేపీ కూటమిలో భాగంగా ఉంది. గతంలో ఏదైతే ఎన్సీపీ శరద్ పవార్ నుంచి చీలిపోయి
అజిత్ పవార్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఆయన సుదీర్ఘ సుదీర్ఘ రాజకీయ కోరిక సీఎం కాకోకుండానే అజిత్ పవార్ మరణించారు. ఎందుకంటే దాదాపు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం డిప్యూటీ సీఎం గా ఉన్న నేతగా కూడా అజిత్ పవార్ పేరుంది. అలాంటి నేత చనిపోయారు. ప్రస్తుతానికి బీజేపీ కూడా దీనిపైన పెద్దగా అభ్యంతరాలు చెప్పే అవకాశాలు ఉండవని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నేత చనిపోయినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు బీజేపీ కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆమె రాజ్యసభలో బీజేపీకి అనుకూలంగానే ఉంది. బీజేపీ ఎన్సీపీ నుంచి ఆమె ఎన్నికైనా కూడా బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎన్నికైంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీజేపీతో సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో పాటు ఎన్సీపీ, శివసేన, షిండే 3 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఏదైతే అజిత్ పవార్ భార్యను సునేత్ర పవార్ ను డిప్యూటీ సీఎం గా నియమించడానికి పెద్ద అభ్యంతరాలు లేకపోవచ్చు. ఇప్పటికే ఈ వ్యవహారాలన్నీ పార్టీ నాయకత్వం చర్చిస్తుంది. రాబోయే రోజుల్లో సునేత్ర పవార్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతలు, ఇటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆమె చేపట్టే అవకాశం ఉన్నాయి. రాబోయే రోజుల్లో అజిత్ పవార్ స్థానాన్ని సునేత్ర పవార్ భర్తీ చేస్తారంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఎన్సీపీ పార్టీ చెప్పిన ప్రకారం రాబోయే ఉప ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి నేపథ్యంలో భాగంగా ఏదైతే రాజ్యసభ స్థానానికి కూడా ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే స్థానం ఏదైతే బారామతి అసెంబ్లీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఆమెకున్న పట్టు గెలుపు సులభంగా వస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉన్నాయి. ఇటు అధికారికంగా ఈ ప్రతిపాదనలన్నీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎన్సీపీ నేతలు చర్చించిన తర్వాత ఎన్సీపీకి సంబంధించిన కీలక నేతలందరూ ఏదైతే ఛగన్ భుజ్బల్ కావచ్చు, ప్రఫుల్ పటేల్ కావచ్చు, ధనంజయ ముండే కావచ్చు, వీరు ఏకంగా సునేత్ర పవార్ తో భేటీ అయిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చినారని ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎట్టకేలకి ఏదైతే మరికొద్ది రోజుల్లో ఈ మొత్తం వ్యవహారాలు అంత్యక్రియలు అయిన తర్వాత మిగిలిన కర్మకాండలు పూర్తయిన తర్వాత అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటనలో ఎన్సీపీ అధ్యక్షురాలుగాను మరియు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అజిత్ పవార్ మరణంతో ఇటు ఖాళీ అయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ స్థానంలో డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్కి ఇవ్వనున్నట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించాలి అని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇక ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా సునేత్ర పవార్ ఉన్నారు. ఇక సానుభూతి ఓట్లుగా మలుచుకోవడం సామర్థ్యం కూడా ఇటు సునేత్ర పవార్కి ఉంది అంటూ సునేత్ర పవార్కు రాజకీయ అనుభవం కూడా ఉండడంతో ఇటు సానుభూతి ఉండడం పార్టీకి కలిసొచ్చే అంశంగా కూడా భావిస్తున్నారు. బారామతి అసెంబ్లీ నుంచి పోటీ యోచనలో సునేత్ర పవార్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కూడా ఎన్సీపీ నేతలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా సునేత్ర పవార్ పోటీ చేయనున్నారు అంటూ అక్కడున్న నియోజకవర్గంలో కూడా ఆమెకు బాగా పట్టు ఉంది అని, రాజకీయ అనుభవం కూడా ఉండడంతో సానుభూతి ఓట్లుగా కూడా దీన్ని మలుచుకునే అవకాశం కనిపించడంతోనే ఇటు పార్టీలోని నేతలందరూ కూడా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.